తలుపులమ్మ తల్లి జాతర మహోత్సవాలు. ఇది కాకినాడ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏటా చైత్ర మాసంలో 17 రోజుల వరకు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారు స్వయంగా వెలిశారు. 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు లావా కొత్తూరు గ్రామంలో గరికోత్సవం నిర్వహిస్తారు. సాంఘిక నాటకాలు, భజన్లు, కోలాటాలు, శక్తి వేషాలతో ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శనలు జరుగుతాయి. కోలాట నృత్యాలు, కోయ డాన్సులు, డప్పు వాయిద్యాలు, గరికల సందళ్ళు, తొలి రోజు ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పౌరాణిక వేషధారణలు, వివిధ రథములు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. తలుపులమ్మ అమ్మవారు కొలువైయున్న లోవా పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళ గంగ పొంగిందని, ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొలువు తీరిందని క్షేత్రపురాణం చెబుతుంది. భక్తులు తమ మనసులో తలుపు అనే ఆలోచన చేసుకుంటే చాలు, వారి కోరికలు తీర్చే కొంగు బంగారమే అమ్మ తలుపులమ్మ తల్లి నెరవేరుస్తుంది. అందుకే అమ్మను తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. కొండ గుహల్లో స్వయంభుగా వెలిశారు అమ్మవారు. ఈ ప్రాంతాన్ని లోయ అని పిలిచేవారు. కాలక్రమేణా లోవాగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలో విశేష నమ్మకం ఏమిటంటే, కొత్త వాహనాలు కొన్నవారు పూజ చేయిస్తే ప్రమాదాలు జరగవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోదావరి జిల్లాల ప్రజలు అమ్మవారిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో దారకొండ మరియు తీగకొండ అనే 2 కొండల మధ్య దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉంది. అడవి ప్రాంతం కావటంతో సాయంత్రం 6 గంటలకే ఆలయం మూసివేస్తారు. రాత్రి సమయంలో అమ్మవారు కొండలపై సంచరిస్తారని స్థానికుల నమ్మకం. ఎందుకు ఆలస్యం, మరి మీరు సందర్శించాలనుకుంటున్నారా? తలుపులమ్మ లోవాలో జాతర మహోత్సవాలు 5 నుంచి 17 వరకు సంబరాలు. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ తల్లి. ధన్యవాదములు.